అంటే భక్త రామదాసు ప్రాజెక్టు వల్ల అక్కడ ఉండే ఎస్టీలకి చాలా మేలు జరుగుతున్నది. అది అంటే ఆ ప్రాజెక్ట్ తీసుకోవడం కరెక్ట్ కాదంటారా? అంటే మేము అది తీసుకోవటం మూలాన ప్రయోజనమా కాదా అనేది మేము మాట్లాడలేదు. ఖమ్మం జిల్లా రైతాంగం మీద చూపించిన ప్రేమ మా కోదాడు సూర్యాపేట వాళ్ళ మీద కూడా చూపించమని చెప్పి అడుగుతూ ఉన్నాం. అదే ప్రాజెక్టులో అందులో మునక భూములన్నీ మా జిల్లాకు సంబంధించినవి, సూర్యాపేట జిల్లాకు సంబంధించినవి. ఖమ్మం భూములు మునకకు లేవు, తక్కువ ఉన్నాయి. మీరు ఖమ్మం జిల్లాలో పర్యటించినప్పుడు కానీ ఎన్నికలప్పుడు కానీ ఖమ్మం జిల్లా రైతాంగం కోసం భక్త రామదాస్ మీ దగ్గర సబ్మిట్ చేయందంటారా ఆ ప్రాజెక్టు వల్ల? పక్కనే ఉండి నీళ్లు రాని పరిస్థితి ఏర్పడింది కదా. మా ఎన్నేమో ఎడారి మాదిరిగా మారిపోతూ ఉన్నాయి. అటువైపు ఖమ్మానికి ఆల్రెడీ లెఫ్ట్ కెనాల్స్, వేరే కెనాల్స్ ఉన్నాయి. ఇంకా వాటర్ని ఇంప్రూవ్ చేయడానికి భక్త రామదాస్ కట్టారు. అదే ప్రేమ మా మీద కూడా చూపించమని అడుగుతూ ఉన్నాం. ఎస్ఆర్ఎస్పి కెనాల్ ఉంది. ఎస్ఆర్ఎస్పి సూర్యాపేట దాకా వస్తున్నాయి నీళ్లు. అది చెరువులు నింపే ప్రాజెక్టు కాదు. మామూలుగా కాలువల నుంచి నీళ్ళు వస్తే పొలాలు ఊట వల్ల చెరువులు నింపుకోవచ్చు. ఈరోజు జగదీష్ రెడ్డి గారు సూర్యాపేటలో తుంగతుర్తిలో నీళ్ళు ఆపేసుకుంటున్నారు. కింద కోదాడు మా రైతాంగం అంతా ఇబ్బంది పడే మోతే మండల ప్రజలందరూ కూడా, మాకు 3 మండలాలు వస్తాయి, నడుగుడం, మునగాల, మోతే. మీకు రావట్లేదు కోదాడు నియోజకవర్గానికి. మా నియోజకవర్గానికి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఒకవైపు పాలేరు జలాల మీద ఇబ్బంది పెడతా ఉన్నారు. నాగార్జున సాగర్ నుంచి వచ్చే లెఫ్ట్ కెనాల్కి ఈ 3.5 సంవత్సరాలుగా చుక్క నీళ్లు మాకు ఇవ్వలేదు. అప్పుడు అడపా తడప వచ్చిన వర్షాల వల్ల బోర్లు రీఛార్జ్ కావటం వలన వాటి కింద వేసుకున్న పొలాల నుంచి వచ్చే పంటే తప్ప ఇప్పటి వరకు నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచి వరి పొలాలకు నీళ్ళు ఇవ్వలేదు ఈ తెలంగాణ ప్రభుత్వం. రేపు రానున్న భవిష్యత్తులో ఇస్తారనే నమ్మకం కూడా లేదు. ఈ నీటి సమస్య ప్రధానంగా రేపు రాబోతుంది కాబట్టి ఈ నీటి సమస్య, నిరుద్యోగులు, యువత ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ నిరుద్యోగ యువత ప్రధాన సమస్య. అదే రకంగా గ్రామాలలో దళిత వాడలు, గిరిజన వాడలు ఇప్పటికీ కూడా పారిశుద్ధ్య సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. వైద్యం అందక ఇబ్బంది పడి, అవి జనరల్గా ప్రతి నియోజకవర్గంలో ఉండేటువంటి సమస్యలు మీకు కూడా అపరిష్కృతంగా చాలా ఉన్నాయంటారు. చాలా ఉన్నాయి. సో వాటిని ఇంతకాలం ఉండేటువంటి నాయకులు పెద్దగా పరిష్కరించలేకపోయారంటారా? అంటే అధికారం ఉన్న పార్టీకి ఓటేస్తే, అధికారం వాడ ఉన్న నాయకుడిని ఇక్కడ గెలిపిస్తే మేము పనులు చేస్తాము, అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఎన్నికలప్పుడు ఓట్ల కోసం చెప్పుకోవటమే తప్ప అధికార పార్టీ పేరు మీద గెలిచిన ఏ నాయకుడు ఆడ అధికారం ఉండి ఆ అధికార పార్టీకి సంబంధించిన నాయకుడు శాసనసభ్యుడిగా ఉన్నా కానీ వాళ్ళ సొంత పనులు చక్కబెట్టుకోవడానికే సరిపోయింది తప్ప నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది మాత్రం శూన్యం. అంటే మీ పార్టీలో ఉన్న సుదీర్ఘకాలం ఉన్న చంద్రరావు గారు కూడా అంటారా? అప్పుడు పెద్దగా కూడా అభివృద్ధి జరగల. అంటే చేసేవాడు ఉంటే అభివృద్ధి జరుగుతుంది. చెయ్యాలనే ఆలోచన నాయకుడికి లేక ఎప్పుడో ఎన్నికలప్పుడు ఓట్లప్పుడు ఆటోమేటిక్గా ఆ వర్గంతో తలపడినోడు ఈ వర్గానికి ఓటేస్తాడు, ఇక్కడ పసుగునోళ్ళు నాకు ఓట్లేస్తారనే రకమైన రాజకీయాలు వాళ్ళ స్వలాభం కోసం చేసుకున్నారే తప్ప వ్యాపారాల కోసం, ప్రజల కోసం రాజకీయాలు చేయలేదు.